గైస్ మార్నింగ్ ఎర్లీగా లేచి ఫ్రెష్ అయ్యి స్ట్రైట్గా సర్నార్ లేక్ వచ్చేసాను ఫ్రెండ్స్. మార్నింగ్ క్లైమేట్ మాత్రం సూపర్గా కూల్గా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ వాకింగ్ వెళ్తే ఆ వైబే వేరు ఉంటుంది అప్పుడు నిజంగా. కాకపోతే మనం లేవడమే కష్టమవుతుంది, లేస్తే మాత్రం మస్తు అనిపిస్తుంది. ఆ రోజు మొత్తం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొంచెం ఫస్ట్ టైం నార్మల్ వాకింగ్ స్టార్ట్ చేసా, తర్వాత లిటిల్గా రన్నింగ్ కూడా చేసా. అండ్ మార్నింగ్ టైంలో బాడీ మొత్తం యాక్టివేట్ అయిపోతుంది ఇట్లా వర్కౌట్ చేస్తే. సైడ్ వ్యూ చూస్తూ వాకింగ్ చేస్తుంటే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. బర్డ్స్ సౌండ్స్ చల్లగా ఫుల్ నేచర్ వైబ్ అనిపిస్తుంది. అక్కడ గుర్రప్ డెక్క అన్ని కనిపిస్తున్నాయి కదా, నేచర్ ని చాలా క్లోజ్ గా ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది. తర్వాత చిన్నగా డైరెక్ట్ జిమ్ ఎక్విప్మెంట్స్ దగ్గరకు వచ్చిన. సర్న కట్ట మీద జిమ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఓపెన్ గా, ఇప్పుడు క్లోజ్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు రోడ్ వెడల్పు చేస్తున్నారు, దాంతో పాటు ఒక పార్క్ డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి క్లోజ్ అయింది. ఇది క్లోజ్ కాక ముందుకే తీసినటువంటి వీడియో ఇది. అక్కడ ఒక్కొక్క ఎక్విప్మెంట్ ట్రై చేస్తే ఫుల్ గా ఎంజాయ్ చేసిన. చెస్ట్, లెగ్స్, హ్యాండ్స్ అన్ని సపరేట్ గా మిషన్స్ ఉంటాయి. సండే కాబట్టి అక్కడ చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఎక్కువగా ఉన్నారు. సో నా మొబైల్ వాళ్ళకి ఇచ్చి జర తీరా బాబు అంటే తీసిరు. మంచి పేషెన్స్ తో తీసిరు. అయినాక కొంచెం రిలాక్స్ అయ్యి స్లోగా ఇంటికి వచ్చేసా. మంచి ఫ్రెష్ ఫీలింగ్ వచ్చేస్తుంది ఇంటికి రాగానే, ఈ వాకింగ్ చేస్తూ వచ్చాక. అండ్ ఇంటికి రాగానే మా చైత్ర ఎక్కడికి వెళ్ళావు అని క్యూట్ గా అడుగుతుంది. వాకింగ్ వెళ్ళి వచ్చాను అని చెప్పాను. అండ్ తర్వాత అంతలో మా వైఫ్ టిఫిన్ కోసం వడలు చేసింది. గైస్ చూడండి, పొద్దుగాల మాకు బ్రేక్ఫాస్ట్ అవుతుంది. సో వడలు చేయమని చెప్పాను. మంచి వడలు రెడీ అయిపోతున్నాయి చూడండి. వడలే కదా కన్నా ఇవి, అంత మంచి వడలు కనిపిస్తుంటే వడలేనా అంటున్నా నేను. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది గైస్, 8:30 అవుతుంది. సో నేను ఇప్పుడే వాకింగ్ వెళ్ళేసి వచ్చాను, ముఖం కడుక్కున్నాను. టిఫిన్ చేసేసినామంటే, స్నానం చేసామంటే పని మీదకి ఎక్కాలి, వర్క్ మీద ఉండాలి. ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాం గైస్, ఇంట్లో ఏమేమి చేస్తున్నాం ఏంటి అనేది. సో మీరు కూడా కమెంట్ చేయండి పెట్టాలా లేదా అనేది. సో అన్నీ పిచ్చి కాకుండా ఏదైతే అవసరం ఉన్నాయో అంతవరకే పెడదాం అనుకుంటున్నాను. సో చూద్దాం ఎట్లయితుంది ఏందనేది. చిన్న ఈ టెక్నిక్ బాగుంది ఎవరా? చైతన్ రాదు నాకు, ఊరికే నూనె చిల్తా ఉంటుంది చేయి మీద. ఓకే ఇదైతే బెస్ట్. నిమ్మలం ఉంది కదా, వడలు కూడా మంచిగా వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి. చూడండి వడలు చాలా బాగా వస్తున్నాయి. కొంచెం కాలాలన్నా అవసరం, మళ్ళీ వేస్తామని. మళ్ళీ వేస్తావా? కొంచెం ఎర్ర అయితే బాగుంటుంది. ఇవి అవి కలిపి మళ్ళీ వేస్తాం అట్లా, అప్పుడు ఇంకొంచెం రెడ్ వస్తాయి. ఇప్పుడు స్టైల్ ఇప్పుడు మామూలుగా బయట బోండాలు కూడా అట్నే వేస్తారు కదా, సగం వేసేసి ఇది మళ్ళీ సగం అయినాక ఆ సగం ఈ సగం 2 వేసి ఒకసారి వేసేస్తారు కదా.
ఇట్లయితే మంచిగా లోపల బాగా అదే అట్లానే కాలుతుంది, పచ్చిగా పిండి అంతా మంచిగా అవుతుంది. ఓకే ఓకే ఇట్లా వేసుకోవాలి. పట్టుకున్నట్టుందా? బాగున్నాయి ఉడక బాగా. బాగున్నాయి. చట్నీ ఎదురా? చట్నీ చేసినాం. ఇది చెప్పు. చట్నీ సూపర్ సూపర్ చట్నీ మస్తుందిరా చట్నీ మాత్రం. చూస్తాను బాగుంది కానీ మరి ఏమైతే తిన్నాక రోజు తింటున్నాను బాగానే ఉంటుంది, సూపర్ ఉంటుంది. డిఫరెంట్ రోజుకు డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటాం. ఎల్లిపాయలు వేసి కొంచెం కరివేపాకు వేసి ఇంకేదో పుదీనా వేసి ఇంకేదో కొబ్బరి వేసి కొంచెం టమాటా వేసి ఒకసారి ఉల్లిగడ్డలు వేసి ఏవో డిఫరెంట్ ట్రై చేస్తాం. ఇప్పటి నుంచి మీకు కూడా చూపిస్తాం బ్లాగ్లలో. ఓకేనా? సో లంచ్ ఏంది మరి? గోకరకాయ వేద్దాం తింటాం. గోకరకాయ ఫ్రై పచ్చికారం వేసి కొబ్బరి పొడి వేసి చేస్తే బాగుంటుంది. సరే చెయ్యి. కొంచెం పచ్చి పులుసు బాగుంటుంది. పెరుగు కూడా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. తినడు. నేను పెరుగు తినాను గైస్. బై బర్త్ నుంచి నేను పెరుగు తినాను. తినడు. సో అదొక మైనస్ పాయింట్ చెప్పాలంటే. ఇప్పుడున్న లెక్కలకు ఆరోగ్యం ఉన్న విషయాలకి పెరుగు అనేది ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా తినాల్సి వస్తుంది. సో చూద్దాం అది ఏమన్నా మన లైఫ్లో ఉందా లేదా అనేది తినేది చూద్దాం. ఓ ఏంటిదమ్మా? ఏం కావాలి? ఇది వద్దన్నావు కదా బిస్కెట్. అది వద్దన్నావుగా, బిస్కెట్ కావాలన్నావుగా. పో బిస్కెట్ ఇస్తా పో నీకు. ఇది వద్దన్నావు కదా నువ్వు ఇందాక. ఓడలు తిందు బెట అంటే వద్దు నాకు అన్నది. వద్దు నాకు వద్దు అన్నది. ఏడికి పోతున్నావు? ఓకే రైట్. కొంచెం మళ్ళీ నూనె కొంచెం హీట్ అయినాక ఇవన్నీ వేసేసి మళ్ళీ. ఏందమ్మా ఎందుకు ఎక్కుతున్నావు? చట్నీ ఉంది ఆడ. అగో తాకుతుంది చూడు గాయ ఎట్లా ఎక్కుతుందా. వస్తుంది ఎక్కుతుంది. దింపుర్రి అంటది. చూడు ఏం కనిపిస్తుంది ఆడ? ఏంటిది అది? ఓడనా? ఏం ఓడ కాదు, వడ. ఓడ అంటే తెలుసా నీకు? షిప్పు జుమ్మున వాటర్లో పోతుంది, అది ఓడ అంటారు. ఎల్లిపాయలు తింటావా? నీకెందుకు బాగుంటే బాగాలేకపోతే నువ్వు ఏమైనా చేసేది ఉందా దాన్ని? ఏమన్నదో గైస్. ఇప్పుడు మంచిగా ఎర్రగా అవుతున్నాయి చూడండి గైస్, మంచిగా అవుతున్నాయి గైస్ చూడండి. ఎలా చేశాను అనేది మీకు కావాలంటే చెప్పండి, చూపిస్తా. చెప్తావా? చెప్తా. ఓకే. చెక్కి కాదు చట్నీ, చెక్కి కాదు చట్నీ అను. చట్నీ. అంశు అన్ని నాకేనా? అన్ని నాకు. కొట్టావు కింద. నీవా? మరి నాకు అంశు నాకే కదరా అన్ని. నాకే ఇస్తుందంట, నీకు ఇయ్యదంట. నీకు ఇయ్యదంట. చైత్రకి ఏం లేదు కదరా? కొంట పని చేస్తుంది కదా. ఏం తింటున్నా చైత్ర? చట్నీ పెట్టేసి టిఫిన్ పెట్టిస్తా. ఏం తింటున్నా చైత్ర? కొంచెం అంతా పెట్టరా మాకు. తింటుంది. ఆగు 2 నిమిషాలు ఆగు. ఆగనే ఆగదు పిల్లకు. చాలు మన చట్నీ టోటో. నీకేనా? ఏంటిది వడలు.
తినేది చేసేయలేదు కానీ బిల్డప్ ఒకటే తింటావు ఒకటే కదా. బిల్డప్ ఎక్కువ ఉంటుంది, తినేది లేచి చేసేది కానీ. 2 పెట్టు అమ్మకు. అమ్మ నీకు 2 నాకు నాకు 2. అమ్మో చాలురా చాలు. గైస్ ఇవాళ టిఫిన్ వచ్చేసి వడ అండ్ చట్నీ. ఓకే తిని బేటా, తిని ఎట్లుందో చెప్పు. నీ మీద పడతా అది. చూడండి పెట్టుకో, టవల్ వేసుకో మీద. చున్నీ వేసుకోవద్దు. చున్నీ వేసుకుంటారా ఎవరన్నా? చున్నీ వేసుకుంటారా ఎవరన్నా? వేసుకో మీద పెట్టుకో. బాగుందా? ఎట్లుందా? కాలుతుందా? బాగుందా? సూపర్ ఉందా? కాలుతుందా? ఎందుకు పెట్టా అట్ట పెట్టినావు బంగారు తల్లికి? కాలేది తినాలి, ఇది కూడా మంచిది. ఏమొచ్చింది బేటా? పురుగు వచ్చిందంటే అంటే జీలకర్ర. పురుగు కాదే జీలకర్ర బేటా. ఇంకో ఏమో తినేది ఉండదు, ఏముండదు, ఆరాటమే ఎక్కువ ఉంటుంది. ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి. చెప్పమ్మా నీది రివ్యూ చెప్పు. బాగుందా? నేను చేసుకుంది నాకు బాగాలేకపోతే ఎట్లా చెప్పు. ఇవి తిను, ఇవి చల్లగానే. అది చల్లగానే బెట్టా తిను. నేను కూడా తింటున్నా గైస్. నా ఫేస్ చూసి భయపడతాండి, స్నానం చేయలే ఇంకా. పొద్దుగా ఎవరైనా గిట్టే ఉంటాం ఎందుకంటే నా ఫేస్ ఇట్లా ఎప్పుడు ఎవరు చూపించలేదు. మంచిగా రెడీ అయ్యి పౌడర్ వేసుకొని ఐరన్ డ్రెస్ వేసుకొని వీడియో ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటాను. ఇట్లా షార్ట్ వేసుకొని ఇట్లా టీ షర్ట్ వేసుకొని. సో వీడియోల ముందు మనం రావడం ఫస్ట్ టైం కాబట్టి ఏమనుకోకండి. వడ మాత్రం బాగుంది, మంచిగా ఉంది. మీకు ఇక్కడ సౌండ్ వినిపిస్తుంది, ఇట్లా క్రిస్పీగా ఉంది మంచిగా. ఇట్లా వడ నా రివ్యూ ఎట్లుంటుందంటే ఇట్లా బాగుందంటే బాగుందని చెప్తా, బాగాలేకపోతే బాగాలేదని చెప్తా. ఫెయిల్ అయినా నేనేమనుకోను. ఎందుకంటే రోజు మళ్ళీ తినేది నేనే కాబట్టి. ఇలా బాగాలేకున్నా బాగుందని చెప్పింది అనుకో, వంటలు అట్లనే ఉంటాయి. సో బాగాలేకపోతే బాగాలేదని చెప్పాలి. కాంప్లిమెంట్ అయినా ఏదైనా సరే తీసుకోవాలి. నేను కదే చెప్తా. సో ఏమనుకోలే, ఓకేనా? ఇంకా టిఫిన్ అయితే ఇట్లా అయింది గాయ్స్. సో ఫ్రెండ్స్ ఇలా వ్లాగ్ ఇంతే. మీ దగ్గర ఇలా వర్కౌట్ ప్లేసెస్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ వెళ్దాం. బాయ్.